అంటే మనం క్షమించబడాలి అని అంటే మనం ఏం చేయాలట? మనం క్షమించాలి. నాకు నచ్చదండి క్షమించటం అని నువ్వు అనొద్దు. సినిమా హీరోలాగా తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక పదం అట ఆయనకు, అన్ని బాగున్నాయట, క్షమించడు. చూసారండి, దేవుడు ఏ గుణాన్ని మనం కలిగి ఉండాలని ఆయన అనుకున్నాడో ఏమండి ఒక నటుని చేత ఏమండి ఎవరు చెబితే సమాజం వింటుందో దయ్యంగాడికి బాగా తెలుసు. వద్దు వద్దు క్షమాగుణం వద్దు, క్షమాగుణం వద్దు, అది మంచిది కాదు. చిదటండి పోనీ ఆయన అంటే నటుడండి, నువ్వు కూడా నటుడివేనా? నువ్వు కూడా నటిస్తున్నావా? క్షమించను నాకు నచ్చదో నువ్వు మాట్లాడుతున్నావంటే నువ్వు కూడా క్రైస్తవుడిలా నటిస్తున్నావు అన్నమాట, వేషధారణ అన్నమాట. ఈ దేవుడికి అసలు సహించుకోలేడు దీనిని. తప్పు చేసిన వాడిని చూసి మీరు ఏమనుకోవాలి? వాడు బలహీనుడు. నువ్వు బలవంతుడవు కదా, నువ్వేం చేయాలి? క్షమించు. తప్పు చేసిన వాడు బలహీనుడైతే బలవంతుడు తప్పును బట్టి శిక్షించిన వాడు కాదు, ఆ తప్పును క్షమించిన వాడు బలవంతుడు. కనుక మీరు బలవంతులుగా, మీరు దేవుని దృష్టిలో మీరు కనిపించాలి అని మీరు అనుకుంటే మీ ఎడల మీ సహోదరుడు చేసింది, మీ సహోదరుడు మీ ఎడల చేసిన తప్పిదాలను మీరు క్షమించండి. దేవుడి దృష్టిలో మీరు గొప్పవాళ్ళు అవుతారు, బలవంతులు అవుతారు. దేవుడు అన్నాడు అట్టి వానికి ఘనతనిచ్చును అన్నాడు. తప్పులు క్షమించేటట్టి వానికి గొప్ప వాళ్ళు అవుతారో మీకు తెలియాలి అని అంటే క్షమించే గుణాన్ని అలవాటు చేసుకొని క్షమించుకుంటూ మీరు వెళ్ళిపోండి. మీ చుట్టూ ఉన్న సమాజం మీకు ఆకర్షితులు అవుతారండి. అనేక మంది మిమ్మల్ని గొప్ప వాళ్ళుగా మాట్లాడతారండి. ఎప్పుడు? క్షమాగుణం మీలో కల్పించినప్పుడు.